నమస్కారం అండి. మనం ఇప్పుడు డి. కామేశ్వర గారు రచించిన 'కోరికలే గుర్రాలైతే' అనే కథలోని ముగింపు భాగాన్ని విందామా? మురారి మొహం పాలిపోయింది. మై గాడ్! నాకేం తెలీదురా. నువ్వు నమ్మినా మానినా నిజం ఇదిరా. ఆవిడ నాకు వదినగారి వరస, తల్లి లాంటిది. అలాంటి ఆమెతో నన్ను ఇంత నీచంగా ఎలా ఊహించావురా? అన్నాళ్ల స్నేహమేమంది, ఈ మాత్రం తెలుసుకోలేకపోయావురా నా గురించి? మిత్రుడికి ద్రోహం చేసే హీనుణ్ణి కానురా. ఆవేశంగా ఆవేదనగా వణుకుతున్న గొంతుకతో అన్నాడు మురారి. మురారి మొహంలో వేదనను చూశాక సుబ్బారావుకు పూర్తి నమ్మకం కలిగింది. ఇదంతా జ్యోతి తెక్క పైత్యం తప్ప మురారికి ఏం సంబంధం లేదని అర్థమయ్యాక గుండెల మీద నుంచి బరువు దించినట్లు తేలికపడ్డాడు. లేదురా, నిన్ను అనుమానించడానికి మనస్కరించలేదు నిజంగా. కానీ జ్యోతి మాటలు విన్నాక అంత ధైర్యంగా నీ దగ్గరకు వచ్చేస్తానని అందంటే నీ ప్రోత్సాహం ఏమాత్రం లేకుండా ఎలా అనగలిగింది అన్న అనుమానం వచ్చి సుబ్బారావు మురారి చేతులు పట్టుకుని అన్నాడు. ఒరేయ్, నిన్న నేను వచ్చినప్పుడు తనకు ఒక ఉద్యోగం చూసి పెట్టమని, ఆ సంగతి నీతో చెప్పవద్దని అంది. ఆ సంగతి నీతో చెప్పడమా మానడమా అని సందేహించాను. అదొక్కటే నేను చేసిన పొరపాటు. అంతకు మించి ఆమెతో నాకు ఏ విషయంలోనూ సంబంధం లేదురా. సంజాయిషి ఇస్తున్నట్లు అన్నాడు మురారి. ఉద్యోగం చూడమందా? ఎప్పుడు? నిన్ననా? ఇంకా ఏమంది? కుతూహలంగా అడిగాడు సుబ్బారావు. మురారి నిన్న తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ, జ్యోతి ఏడవడం అంతా విపులంగా చెప్పాడు. ఆమె ఒట్టు వేసిందని కాస్త సందేహించాను. ఏదో మీ ఇద్దరి మధ్య దెబ్బలాట అనుకున్నాను కానీ ఇంత గొడవ అవుతుందని నాకేం తెలుసు? గొడవ? మా ఇద్దరి మధ్య పెళ్ళైన దగ్గర నుంచి గొడవ లేనిది ఎప్పుడు? నిట్టూర్చి అన్నాడు సుబ్బారావు. అసలు ఏమిటి విషయం? ఎందుకు ఇంత దూరం వెళ్ళింది జ్యోతి? అనుమానంగా చూస్తూ అడిగాడు మురారి. అంతా తెలిసాక ఇంకా దాయవలసిందేమీ లేదని, ఎవరితోనన్నా చెప్పుకుంటే కాస్త మనశ్శాంతి లభిస్తుందని సుబ్బారావు ముందు నుంచి జరిగిందంతా చెప్పుకొచ్చాడు. పెళ్లి నుంచి జ్యోతి విసుర్లు కసుర్లు చేదరింపులు, అడుగడుగున తన లేమిని ఎత్తి చూపుతూ అవహేళనలు చేసి దెప్పడం, తనెంత సర్దుకున్నా జ్యోతి పెడసరం, తరువాత మురారి వచ్చిన తర్వాత అడుగడుగున మురారితో పోల్చి తనని చిన్నబుచ్చుతూ ఎలా అవమానిస్తుందో, దగ్గరికి వచ్చినా ఎంత అసహించుకుని ద్వేషించేదో అన్నీ వివరంగా చెప్పాడు. వింటున్న మురారి మొహం ఎర్రబడింది. అతనికి జ్యోతి మీద పట్టరాని కోపం వచ్చింది. యూ ఫూల్! ఇన్నాళ్ళు ఇదంతా ఎలా సహించావురా? దద్దమ్మలా అన్నీ సహించి పడున్నావా? ఇంత అవమానం చేసినా ఎలా భరించావురా? అన్నాడు విస్మయంగా. ఏం చేయమంటావు? మొదట కొన్నాళ్ళు స్వభావం అనుకున్నాను. ఏదో చిన్నతనం, ఆడంబరాల మీద మోజు అని సరిపెట్టుకున్నాను. ఆ తర్వాత కట్టుకున్నాక అస్తమాను ఇద్దరికిద్దరు అరుచుకుంటూ కొట్టుకోవడం బాగుండదని నేను తగ్గి చూశాను. మరికొన్నాళ్ళు భరించక చేసేదేమీ లేదని సరిపెట్టుకున్నాను. నువ్వు వచ్చిన దగ్గర నుంచి బతుకు మరీ నరకం చేస్తుంటే సహించలేక నేను కాస్త తిరగబడ్డాను. దాంతో జ్యోతి మరింత ద్వేషించి సాధించడం మొదలుపెట్టి ఇల్లు మరింత నరకం చేసింది. నువ్వు రాకముందు ఒకరోజు కాకపోతే మరో రోజు కాస్త తిన్నగా ఉండేది. ఇప్పుడు అసలు నా ఉనికే భరించలేనట్టు చేదరించుకుంటుంది. మురారి నిట్టూర్చాడు. నాకు తెలియకుండానే నీకు అపకారం చేశానన్నమాట. ఏదో స్నేహితుడివని, చాలా రోజులకు కలిశామని తరచూ వచ్చాను. నా గొప్ప చూపుకోవడానికి నిన్ను చిన్నబుచ్చాలని కాకపోయినా ఆవిడకి సినిమాలు షికార్లు ఇష్టమని గ్రహించి నీకు ఆమె సరదాలు తీర్చే ఆర్థిక స్తోమత అంతగా లేదని ఈ విధంగా నా స్నేహం నిరూపించుకోవాలని మిమ్మల్ని ఎప్పుడూ తిప్పేవాణ్ణి. మీ ఇంటికి తరచూ వచ్చేవాణ్ణి. నా చనువు ఆవిడకింత అపార్థహేతు అవుతుందని ఎన్నడూ అనుకోలేదురా. అయినా ఆవిడ్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసేటట్టు నేను హద్దులు దాటి ఏనాడూ ప్రవర్తించలేదురా. మరి ఆమె ఎందుకు అలా భావించిందో అర్థం కావడం లేదు. దోషిలా అన్నాడు మురారి. ఇందులో నీ తప్పే ఉందిరా. ఆవిడ అసలు ఈ లోకంలో ఉండదు. ఎప్పుడూ కలల్లోనే బతుకుతూ ఉంటుంది. ఆ కలల్లో హీరో లాంటి నువ్వు కనపడగానే నీ ప్రతి చర్య, నువ్వు చూపిన చనువు, నీ రాకపోకలు అన్నీ ప్రోత్సాహాన్నిచ్చుంటాయి. నీ స్నేహానికి వేరే అర్థం స్ఫురించుంటుంది. ఇంకేముంది? నన్ను వదులుకుంటే తన మిగతా జీవితం అంతా కలల్లో మాదిరి నీలాంటి వాడితో గడపవచ్చని పిచ్చి పిచ్చిగా ఆలోచించుంటుంది సుబ్బారావు అన్నాడు. మురారి ఆలోచనలో పడ్డాడు. సరే, జరిగిందేదో జరిగింది. ఇక ముందు జరగబోయేదేమిటి? ఏం చేయదలుచుకున్నావు? యూ మస్ట్ పుట్ యాన్ ఎండ్ టు దిస్. ఎన్నాళ్ళు భరిస్తావు ఇదంతా? సుబ్బారావు విచారంగా తల పంకించాడు.
అదే అర్థం కావడం లేదురా. పొమ్మని గట్టిగా అంటే నిజంగా పోయేటట్టే ఉంది. అదే జరిగితే నాకు అంతకంటే అవమానం ఏముంటుంది? ఒకసారి ఇల్లు వదిలి బయటకు వెళ్ళిన దాన్ని ఏ పరిస్థితిలోనూ మళ్ళీ అడుగు పెట్టనీయను ఇంట్లో. అది మాత్రం నిశ్చయం. ఇల్లు వదిలి వెళ్ళడం అంటే ఏమిటో అర్థం తెలిసి రావాలి ఆవేశంగా అన్నాడు సుబ్బారావు. ఆవేశపడకురా. ఆవేశపడి ఏం లాభం లేదు. ఇలాంటి వాళ్ళని తెలివిగా ప్లాన్ వేసి ఆట కట్టించాలి. ఎంతైనా ఆమె నీ భార్య. తను తొందరపడినా నీవు తొందరపడినా పర్యవసానం ఒకటే. ఆమె అవమానం నీకు అవమానమే మురారి అన్నాడు. అయితే ఏం చేయమంటావు? ఇవాళ ఆమెతో ఖచ్చితంగా చెప్పేయి. ఉంటే సవ్యంగా అందరి భార్యల మాదిరి కాపురం చేయాలని, లేదు అంటే ఇల్లు వదిలి తక్షణం పోవచ్చు. అంతేగాని ఇదంతా నువ్వు భరించనని స్పష్టంగా తెలియజేయి. ఆ పైన చూడు. ఇల్లు వదలడానికి సిద్ధపడితే ఇక్కడికే వస్తానంది. రాని, నా దగ్గరకు రాని. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. నీ దగ్గరకు రాకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? ఈ ఊళ్ళో ఆమెకి ఇంకెవరున్నారు తెలిసినవారు? లేరు. ఎవరూ లేరు. వెళితే పుట్టింటికి వెళ్తుందేమో అన్నాడు సుబ్బారావు. పుట్టింటికి వెళ్ళినా ఎన్నాళ్ళు ఉంటుంది? అసలు పుట్టింటికి వెళ్ళే ఉద్దేశం ఉంటే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళేది. అక్కడ ఎక్కువ రోజులుంటే అడగరా? అసలు నువ్వు జ్యోతి ప్రవర్తన ఇలా ఉందని వాళ్ళకి ఎప్పుడన్నా తెలిపావా? ఎలా చెప్పనరా? మీ కూతురు నన్ను వెధవ కింద జమకడుతుంది అని చెప్పుకుంటే అది నాకే అవమానం కదరా. చెబితే మాత్రం వాళ్ళు ఏం చేయగలరు? కూతురుకు బుద్ధి చెప్పి తిట్టి పంపిస్తారు కానీ బుద్ధి మార్చగలరా? మురారి అంగీకార సూచకంగా తల ఆడించాడు. సరే, జ్యోతి వస్తే ఇక్కడికే వస్తుంది. రాని. నువ్వు నా మీద నమ్మకం ఉంచు. ఆమెని నీకు అప్పగించే పూచి నాది. డోంట్ వర్రీ అంటూ మిత్రుడి చెయ్యి నొక్కాడు అభిమానంగా. మురారి వాచి చూసుకున్నాడు. రేయ్, ఇంక నేను వెళ్ళాలి. 11కి ఒక మీటింగ్ ఉంది. నువ్వు మామూలుగా ఆఫీస్కు వెళ్ళు. ఏం పర్వాలేదు, అంతా చక్కబడుతుంది. ఈ మాత్రం దానికి అంత బెంబేలు పడిపోకురా. ట్రస్ట్ మీ. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్ అండ్ వెల్ విషర్ అన్నాడు మురారి. సుబ్బారావు థ్యాంక్స్ అంటూ మిత్రుడి చెయ్యి నొక్కి సరే వెళతాను అన్నాడు. ఉండు, ఆలస్యమైంది, నేను డ్రాప్ చేస్తాను అంటూ కారు తాళాలు అందుకున్నాడు. లెటస్ గో అన్నాడు. ఆ రోజు సుబ్బారావు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి జ్యోతి ఆలోచిస్తూనే ఉంది. మర్నాడే వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళకపోతే లోకువైపోతుందేమో. ఇదివరకు ఒకసారి ఇలాగే అంది. అస్తమాను అలా అయితే ఉత్తి బెదిరింపు అనుకుంటాడు. ఇంత హఠాత్తుగా వెళితే మురారి ఏమనుకుంటాడు? చెప్పేస్తుంది తను. వచ్చేశానని చెప్పేస్తుంది. కాదంటాడా? అంతగా కాదంటే ఏదన్నా ఉద్యోగం దొరికే వరకు ఉంటాననొచ్చు. అసలు అతని ధోరణి చూసి తన రాకకి సంతోషించినట్లుంటే ఏ గొడవ లేదు. సుబ్బారావుకు భయపడేవాడేమో, అందుకే అసలు అతను బయటపడటం లేదు. కాకపోతే ఏనాడో ముందంజ వేసేవాడు. ఏం జరిగితే జరిగింది, వెళ్ళిపోవాలి. రోజు రోజుకి సుబ్బారావు మితిమీరిపోతున్నాడు. ఇదివరకు ఊరుకునేవాడు కానీ ఇప్పుడు తిట్టడం కొట్టడం అన్నీ ఆరంభించాడు. ఇదంతా సహించదు తనంటే ఏమిటో రుచి చూపాలి. ఈ లోకం, ఈ సంఘం గుడ్డు తనేమి లెక్క చేయదు. తనకు కావాల్సింది పొందడం కోసం ఏమైనా చేస్తుంది. ఈ వెధవ బతుకు 60 ఏళ్ళు బతికే కంటే మురారి లాంటి వాడికి ఉంపుడు గత్తయ్యి 6 నెలలు ఆనందంగా గడపడంలో ఆనందం ఉంది. వెళ్ళిపోవాలి. తన ధైర్యం నీరు కారిపోకముందే వెళ్ళాలి. ఏం జరుగుతుందో జరగని. సాయంత్రం సుబ్బారావు వచ్చేలోగా వెళ్ళాలి. జ్యోతి ఆలోచనలు ఇలా సాగుతుండగానే ఇంకా ఆమె ఏం చేయాలో తోచక ముందంజ వేయటానికి పిరికితనం వెనక్కి లాగుతుంటే మనసుకి నచ్చచెప్పుకుంటూ ధైర్యం కూడదీసుకునేలోగానే సుబ్బారావు వచ్చేశాడు. ఆఫీస్కి వెళ్ళిన సుబ్బారావు కూర్చోలేకపోయాడు. అతి కష్టం మీద లంచ్ అవర్ వరకు కూర్చుని తర్వాత తలనొప్పి అని చెప్పి సెలవు తీసుకుని వచ్చేశాడు. అతనప్పుడు వస్తాడని ఎదురు చూడని జ్యోతి తడబడింది. మొహం గంటు పెట్టుకుని తనను చూస్తూ మొహం చిట్లించిన జ్యోతిని చూసేసరికి సుబ్బారావుకి తిక్కరేగింది. అదే మామూలుగా అయితే ఊరుకునేవాడేమో కానీ ఉదయం మురారి ఇచ్చిన భరోసాతో జ్యోతి ఆట కట్టించాలని త్వరపడింది అతని మనసు. ఇంట్లోంచి పోతానన్నావుగా, వెళ్ళలేదే, ఇంకా ఉన్నావే అన్నాడు సూటిగా చూసి. సుబ్బారావు అలా అంటాడని ఎదురు చూడని జ్యోతి చెకితురాలైంది. ఆమె అహం దెబ్బతింది. పౌరుషంగా తలెగరేసి, మీరొచ్చాక మీ ఇల్లు అప్పగించిపోవాలని ఉన్నాను. దొంగతనంగా మీరు లేనప్పుడు వెళ్ళే కర్మ నాకేమీ లేదు దర్పంగా అంది. ఆహా, థ్యాంక్స్, వచ్చాగా ఇంక వెళ్ళు వ్యంగ్యంగా అన్నాడు సుబ్బారావు. జ్యోతి మొహం ఎర్రబడింది. అవమానం అనిపించింది.
వెళతా. మీ ఇల్లు పట్టుకు వేళ్లాడతానని భయపడకండి. పోతా ఇప్పుడే. విసురుగా లోపలికి వెళ్ళింది. చకచకా సూట్ కేసులో బట్టలు పడేసుకోసాగింది ఉక్రోషంగా. సుబ్బారావు చూస్తూ నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. జ్యోతి ఆవేశంతో ఏం చేస్తున్నది కూడా తెలియలేదు. విసవిసా సూట్ కేసు పట్టుకుని ముందు గదిలోకి వచ్చింది. వెళ్తున్నాను, చచ్చినా చస్తాను గాని మళ్ళీ మీ గుమ్మం తొక్కను కసిగా అంది. నిజంగా వెళ్ళిపోతుంటే సుబ్బారావు గాబరా పడి ఆపుతాడని అనుకున్న జ్యోతి సుబ్బారావు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఊరుకుంటే ఆశ్చర్యపడింది. మంచిది, నువ్వు కోరుకునే అందగాడు ఐశ్వర్యవంతుడితో హాయిగా ఆనందించు అన్నాడు సుబ్బారావు వ్యంగ్యంగా. ఆ హేళనకి జ్యోతి మొహం ఎర్రపరుచుకుని చొరచొరా చూస్తూ బయటికి వెళ్ళిపోయింది. మురారి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూమ్లో జ్యోతిని చూసి అంత తొందరగా జ్యోతి వచ్చేస్తుందని అనుకోకపోవడంతో కాస్త తొట్టుపడ్డాడు. అయినా మొహంలో ఆ భావం కనపడనీయకుండా, హలో, ఏమిటి ఇలా వచ్చారు? సుబ్బారావు వచ్చాడా అన్నాడు. జ్యోతి తడబడుతూ లేచి నుంచుని, లేదు లేదు, నేను ఒక్కర్తిని వచ్చాను అంది. ఏ, సుబ్బారావు మళ్ళీ ఏదన్నా ఊరు వెళ్ళాడా? పుస్తకాలు కావాల్సి వస్తే ఫోన్ చేయలేకపోయారా? అనవసరంగా ఇంత శ్రమపడి రావాలా అన్నాడు. అతి మామూలుగా వచ్చి మరో సోఫాలో సావకాశంగా జారగలబడి బూట్లు విప్పసాగాడు. అసలే తనిలా వచ్చానని ఎలా చెప్పడమో అర్థం గాక ఇందాకటి నుంచి సతమతమైపోతున్న జ్యోతి మురారి అతి మామూలుగా వచ్చిందనుకుని మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియక గాబరా పడింది. అసలు సూట్ కేసుతో జ్యోతి రాగానే నాయర్ ఆశ్చర్యంగా చూశాడు. అతని మొహం చూసి జ్యోతి కాస్త సిగ్గుపడి, ఈ సూట్ కేసు లోపల పెట్టు, మీ అయ్యగారితో పనుండి వచ్చాను అంది. సాయంత్రం మురారి వచ్చేలోగా నాయర్ కోసం వచ్చిన 2-3 పనివాళ్ళు, పేపర్వాడు, పాలవాడు, పని మనిషి, పోస్ట్ మ్యాన్ అందరూ మురారి ఇంట్లో స్త్రీని చూసి ఆశ్చర్యంగా చూశారు. వాళ్ల మొహంలో కనిపించిన అనుమానానికి జ్యోతి సిగ్గుపడింది. ఒక స్త్రీ పురుషులిద్దరూ వివాహబంధం లేకుండా ఒకే ఇంట్లో ఉంటే ఎందరి చూపులను ఎదుర్కోవాలో ఆ 2-3 గంటల్లోపే జ్యోతి గ్రహించి మనసులో జంకింది. దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడ తీసుకుని ఈ కాస్తకే భయపడితే తనేం చేయగలదు అని ధైర్యం చెప్పుకుంది. తీరా మురారి వచ్చాక అతనికి ఎలా చెప్పడమో అంతుబట్టలేదు. ఆమె కలవరపట్టం చూసి మురారి, ఏమిటి అలా ఉన్నారు, ఏం జరిగింది అన్నాడు ఆశ్చర్యంగా. మీతో ఒక మాట చెప్పాలి అంది జ్యోతి తడబడుతూ. దానికే చెప్పండి అని మామూలుగా అన్నాడు మురారి. నాయర్ గుమ్మం దగ్గర తచ్చాటం గమనించి గొంతు తగ్గించి ఇక్కడ కాదు అంటూ సందేహించింది. అది గుర్తించి మురారి, నాయర్, కాఫీ తీసుకురా అని కేకవేసి రండి బెడ్రూంలోకి అని దారితీశాడు. బెడ్రూంలోకి వెళ్ళగానే జ్యోతి ఒక్క ఉదుటున మురారి గుండెల మీద వాలిపోయి, మురారి, నేనింక భరించలేను, నేను నీ దగ్గరికి శాశ్వతంగా వచ్చేశాను. ఆ ఇంట్లో నేనింకా ఆ నరకం భరించలేను. నిన్ను వదిలి నిన్ను చూడకుండా ఒక్క క్షణం బతకలేను. నీకోసం లోకాన్ని కట్టుకున్న భర్తని కాదని తెగించి వచ్చేశాను. మురారి, ఐ లవ్ యూ. నువ్వు లేనిదే బతకలేకపోతున్నాను. ఆయనతో నేను నరకం చూస్తున్నాను. నువ్వు కనిపించాక నీకోసమే నేను వెతుకుతున్నానని తెలిసిపోయింది. నీకోసం అన్ని బంధాలని తెంచుకుని వచ్చేశాను. ఎవరేమన్నా అనుకున్నా నాకు భయం లేదు. నువ్వు కావాలి నాకు. నన్ను దూరం చేయకు. నువ్వు కాదంటే చచ్చిపోతాను. ఇన్నాళ్ల ఆవేదన, ఇప్పటి ఆరాటం, ఆవేశం అన్నీ కలిసి జ్యోతి ఉన్మాదినైపోయింది. ఏమంటున్నది తెలియకుండానే అతనికి మొహం చూపలేక అతని గుండెల మీద వాలిపోయి పిచ్చిదానిలా ఏడుస్తూ బేలగా అనేసింది. ఆ హఠాత్ సంఘటనకి మురారి దిమ్మెరపోయాడు. ఏదో చెబుతుందనుకున్నాడు కానీ అలా చేస్తుందనుకోలేదు. ఒక్క క్షణం కర్తవ్య విమూఢుడిలా అయిపోయాడు. మురారి, ప్లీజ్ మాట్లాడు. నీ మౌనం నేను భరించలేను. నన్ను దగా చేయకు. నిన్నే నమ్మి అన్నీ వదులుకొని వచ్చాను. నాకు నీ దగ్గర చోటికి, నాకు అన్యాయం చేయకు. ఆమె గొంతు పూడిపోయింది. గొంతు వరకు దుఃఖం పొంగి పొరలగా ఇంకా మాట్లాడలేక అతని చుట్టూ చేతులు బిగించి అతని గుండెలకు మొహం రుద్దుతూ ఏడవసాగింది. మురారి ఇంతసేపటికి తేరుకున్నాడు. జ్యోతి గారు, ఏమిటిది? వదలండి, లెండి ముందు, వదలండి ప్లీజ్ అన్నాడు వణుకుతున్న గొంతుతో. వదలను. వదిలితే దూరం అయిపోతావు. నువ్వు దూరమైతే నాకు బతుకు లేదు. ఇంకా పిచ్చిగా ఏడుస్తూనే ఉంది. మురారి ఇంకా భరించలేక బలవంతంగా జ్యోతి చేతులు విడదీసి
ఆమె చేతుల నుంచి బయటపడి దూరంగా జరిగాడు. అతని మొహం సిగ్గుతో కందిపోయింది. జ్యోతి, ఏమిటిది? మతుండే ప్రవర్తిస్తున్నారా? తీవ్రంగా అన్నాడు. మతి. ఆ మతి నిన్ను చూసిన రోజునే పోయింది. జ్యోతి అక్కడ పక్క మీద కూలబడి వెర్రిగా నవ్వి అంది. నిజమే, మీరసలు స్పృహలో లేరని, మతి చెలించిందని అర్థమవుతుంది. లేకపోతే ఏమిటిది? నేనెవరో మీకు గుర్తు లేకపోయినా మీరెవరో నాకు గుర్తుంది. స్నేహితుని భార్య సోదరులాంటిదన్న జ్ఞానం నాకుంది. మురారి ఇంకా ఏదో అనబోయేటంతలో జ్యోతి ఒక్క ఉదుటున మళ్ళీ మురారి దగ్గరకొచ్చి అతని మీద పడి, వద్దు, అలా అనుకు మురారి, నేను నీకు సోదరిని కాను. ఆ వావి వరుసలొద్దు, నాకు ఆ పాపపుణ్యాలొద్దు. ఎప్పటి నరకమో నాకు అక్కర్లేదు, ఇప్పటి స్వర్గమే నాకు కావాలి. నన్ను నిరాకరించకు, నాకు ఈ మాటలు చెప్పి పిరికిదాన్ని చేయకు. నన్ను కాదనుకు మురారి, నన్ను పెళ్లి చేసుకో. కన్నీళ్ల మధ్య దీనంగా అంది. మురారి విసురుగా జ్యోతిని తప్పించుకున్నాడు. ఆ వావి వరుసలు నీవు మర్చిపోయావేమో, నేను మర్చిపోలేదు జ్యోతి. పాపం పుణ్యం అంటే నీకు భీతి లేదేమో, నాకుంది. స్నేహితుడి భార్యను కోరేటంత నీచుణ్ణి కాను. అసలు నీకు ఈ అభిప్రాయం ఎలా వచ్చింది? తీక్షణంగా అన్నాడు. జ్యోతి మురారి మాట్లాడుతున్నది అర్థం కానట్టు వెర్రిదానిలా చూసింది. జ్యోతి, ఏమిటిదంతా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇల్లు వదిలి ఎందుకు రావాల్సి వచ్చింది? వచ్చినా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు నాకు ఏ సంబంధం ఉందని ఇంత చొరవ చేశావు? నిన్ను పెళ్లి చేసుకోవాలా? పెళ్ళైన దానివి నిన్ను పెళ్లి చేసుకునే కర్మ నాకేమిటి? నీ మాత్రం అందగత్తెలు నాకింకెవరూ దొరకరానా నిన్ను చేసుకోవాలి? నీకు మతి గతించిందా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? తీక్షణంగా అడిగాడు మురారి. మురారి అలా మాట్లాడుతుంటే గుడ్లు అప్పగించి చూసింది జ్యోతి వెర్రిదానిలా. మురారి, నేనంటే నీకిష్టం లేదు? నన్ను పెళ్లి చేసుకోవా? తనలో తాను గొణుక్కున్నట్టు పిచ్చిగా చూసి నిలబడలేనట్లు మంచం మీద కూలబడింది. జ్యోతి, నిజంగా నీకేదో పిచ్చి పట్టింది. నేనేమిటి నిన్ను పెళ్ళాడటమేమిటి? నీవెక్కడా, నేనెక్కడా? నీలో ఏం చూసి పెళ్ళాడతాననుకున్నావు? చూడు, ఇదిగో ఇవి చూడు. మురారి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులోంచి ఒక కవర్ లాగాడు. అందులోంచి 3 ఫోటోలు తీసి జ్యోతి ముందుకు విసిరాడు. చూడు, ఆ ఫోటోలు 3 చూడు. అందులో ఒక అమ్మాయి నీరజ, ఎంఎస్సి పాస్ అయింది, కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. ఎంత అందంగా ఉందో నువ్వే చూస్తున్నావు. మరో అమ్మాయి పద్మిని, 5 అడుగుల 5 అంగుళాలు, గులాబీ రంగు, తండ్రికి బోలెడ్ డబ్బు, ఎంఏ పాస్ అయింది. ఎంత మంచి ఫిగరో, అందమో చూడు. మూడో అమ్మాయి సునంద, ఎంబీబీఎస్ పాస్ అయ్యి హౌస్ సర్జన్ చేస్తుంది, కాబోయే డాక్టర్. అందానికి అందం, హోదా, పలుకుబడి ఉన్నాయి. ఈ 3 అమ్మాయిల్ని నాకు ఆఫర్ చేశారు. మరో 4 రోజుల్లో సెలవు పెట్టి వీళ్ళని చూడటానికి వెళ్తున్నాను. అందులో ఒకరిని పెళ్ళాడతాను. 3 తండ్రులు పెద్ద హోదాలో ఉన్నారు. డబ్బు విరజిమ్మి పెళ్లి చేస్తారు. అందంలో, హోదాలో నాకు నా స్థాయికి తగిన వాళ్ళు ఎంతోమంది ఇలాంటి పిల్లల్నిస్తామని వస్తుంటే నాకేమి కర్మని పెళ్ళై కాపురం చేసిన నిన్ను పెళ్ళాడతాననుకున్నావు? పోనీ రెండో పెళ్ళైనా నిన్ను మోహించటానికి నీలో ఏం ప్రత్యేకత ఉందని నిన్ను వరిస్తాననుకున్నావు? చూడు జ్యోతి, ఇలా చూడు అంటూ జ్యోతి చెయ్యి పట్టి లాగి అద్దం ముందు నిలబెట్టాడు మురారి. ఆమె పక్కన తను నిలబడి, చూడు జ్యోతి, ఆ అద్దంలోకి చూడు. నాకు సరితూగే అంశం నీలో ఒక్కటైనా ఉందేమో, నీవే చూసుకో. జ్యోతి వెరిదానిలా అద్దంలోకి చూసింది. 6 అడుగుల మురారి పక్కన ఆమె భుజాల కిందికి వస్తుంది. పచ్చని మురారి రంగు పక్కన జ్యోతి ఎంతో రంగు తక్కువగా కనిపిస్తుంది. ఎంతో హుందాగా, దర్జాగా ఉన్న మురారి పక్కన పొట్టిగా, చామంచాయగా, పేలగా ఉంది. అతను కట్టుకున్న ఖరీదైన దుస్తుల ముందు ఆమె బట్టలు ఎలా వెలవెలబోతున్నాయి. జ్యోతి మొహం పాలిపోయింది. జ్యోతి, నిజం ఎప్పుడూ నిష్ఠూరంగా ఉంటుంది. నా పక్కన నిలబడే అర్హత కూడా ఏ విషయంలోనూ నీకు లేదు అన్నది ఇప్పటికైనా తట్టిందా? 3000 సంపాదించుకుంటున్నాను. కాస్తో కోస్తో అందం ఉంది, హోదా ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కుటుంబ స్థాయి ఉంది. అన్నీ ఉన్న నేనే కాదు, ఏ మగవాడన్నా చూస్తూ చూస్తూ నీలాంటి దాన్ని ఎందుకు పెళ్ళాడతాడు? నీకేముంది? నీ తండ్రి పెద్ద ఉద్యోగస్తుడా? నీదేం రంభా ఉర్వశుల తలదన్నే అందమా? నీవేం పెద్ద చదువులు చదివావా? నీ కుటుంబం గొప్ప కుటుంబమా? ఏం చూసి నిన్ను నాలాంటి వాడు వరిస్తాడు? నా దృష్టి ఎప్పుడూ నాకంటే అందమైన అమ్మాయి మీదే ఉంటుంది. గొప్ప కుటుంబం నుంచి వచ్చే పిల్లని, హోదా ఉన్న అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటాను. నేనే కాదు, ఏ మగవాడైనా సరే. కానీ
నిన్ను చేసుకోవాలని ఎందుకు అనుకుంటాను? అంత సరిపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి నాకు? పోనీ నువ్వు అందంగా లేకపోయినా, పెళ్ళి ఆడకపోయినా, ఇలా కోరి వలచి వచ్చిన ఆడదాన్ని పొందడానికి కొందరు సందేహించరు. నీవు నా స్నేహితుడి భార్యవి కాకపోతే నేను మగవాణ్ణే కనుక చలించి ఊరికే వచ్చింది పోగొట్టుకోవడం ఎందుకని 4 రోజులు నిన్ను పొంది తర్వాత నా దారిన నేను చక్కా పోయేవాడినేమో. అయినా అంత కుసంస్కారిని కాను. ఊరికే వచ్చిందని గడ్డి గరిచేవాణ్ణి గాను. జ్యోతిమొహం నెత్తురులేనట్లు పాలిపోయింది. కలలో మాదిరి మొరారి మాటలు చెవిలో పడుతుంటే ప్రాణం లేని దానిలా వింటుంది. ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టింది. జ్యోతి, నువ్వు నన్నెందుకు అపార్థం చేసుకున్నావో తెలియదు. నా స్నేహాన్ని, నా చనువుని అపార్థం చేసుకుని నీవింతకి తెగించి కట్టుకున్న భర్తని వదిలి ఇలా వస్తావని ఊహించుంటే నీ దరిదాపులకు వచ్చేవాణ్ణి కాను. నేనెప్పుడైనా ఏ విషయంలోనన్నా నిన్ను ప్రోత్సహించే రీతిని ప్రవర్తించానా? కవ్వించానా? అయినా నీకెందుకు ఈ అభిప్రాయం ఏర్పడిందో నాకు తెలియదు. అది నా దురదృష్టమో నీ దురదృష్టమో. సరే, జరిగిందేదో జరిగింది. పిచ్చి ఆలోచనలు మాని ఇంటికి వెళ్ళు జ్యోతి. జ్యోతి మొహంలో ఇంతసేపటికి రక్తం పొంగింది. మురారి మాటలకి కలలోంచి మెలకు వచ్చినట్లయి ఆమె అవమానంతో కోపంతో ఊగిపోయింది. కోరి వచ్చానని కదూ ఇంత అవమానం చేస్తున్నారు? తీక్షణంగా అంది. మీకు ఎంత అహంకారం! అందం, హోదా, ఉద్యోగం ఉన్నంత మాత్రాన నన్ను ఇంత అవమానం చేసే హక్కు మీకెవరిచ్చారు? రోషంగా అంది. మురారి అదోలా నవ్వాడు. ఆ హక్కు నువ్వే ఇచ్చావు. ఇక్కడికొచ్చి నిన్ను నువ్వే చులకన చేసుకున్నావు జ్యోతి. జ్యోతి చురుకుగా చూసింది. ఇల్లు వదిలిన ఆడదంటే రోడ్డు మీద ముష్టివాడికి కూడా చులకనే అవుతుంది. అది నువ్వు గ్రహించుంటే ఇంతకి తెగించేదానివి కావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సుబ్బారావు లాంటి భర్త దొరకడం నీ అదృష్టం. అతను మిమ్మల్ని ఇప్పటికీ క్షమిస్తాడు. ఇంటికి వెళ్ళు జ్యోతి. మురారి అనునయిస్తున్నట్లు అన్నాడు. జ్యోతికి అవమానంతో దుఃఖం వచ్చింది. కళ్ళు నీళ్లు నిండాయి. మీరెంత పాషాణులు! అసహాయ స్థితిలో ఉండి వస్తే కనీసం సానుభూతైనా పొందేదానివి. అహంకారంతో కాలదనుకునొచ్చావు గనకే ఆదరించలేకపోయాను. మురారి స్థిరంగా అన్నాడు. బాహ్య రూపానికి అసలు రూపానికి తేడా ఉంటుందని ఇప్పటికైనా గుర్తించావు. సంతోషం. సరే, మీరు ఆదరించకపోయినా ఈ లోకం చాలా విశాలమైంది. ఎక్కడో ఇంత చోటు దొరుకుతుంది. పర్వాలేదు. నమ్మి వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పారు. థ్యాంక్స్. వస్తాను. రోషంగా అని విసురుగా యువతలకు రాబోయింది జ్యోతి. జ్యోతి, ఇప్పటికైనా ఆవేశం తగ్గించుకుని కాస్త ఆలోచించడం నేర్చుకో. కలల్లో బతకడం మాని వాస్తవం చూడటం అలవర్చుకో. జ్యోతి, ప్రతి వారికి కోరికలుంటాయి. ప్రతి మనిషికి కారుల్లో తిరగాలని, డన్లప్ పరుపుల మీద పడుకోవాలని, మన్మధుడిలాంటి భర్త కావాలని, తన అడుగులకి మడుగులొత్తాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ ప్రతివాడు కుబేరుడు కాడు. ప్రతివాడికి కారులుండవు. ఆ కారులున్నవాడు తన మెట్టు కంటే పై మెట్టు అమ్మాయిని తెచ్చుకుంటాడు కానీ సైకిలున్న గుమస్తా కూతుర్ని పెళ్ళాడ్డు. నీకు కోరికలున్నా గుమస్తా కడుపున పుట్టినందుకు సైకిలున్న మొగుణ్ణి అంగీకరించక తప్పదు. ఉన్నదానితో ఆనందం వెతుక్కోవాలి కానీ లేని దానికోసం అరువులు చాచి నీవు బాధపడి కట్టుకున్నవాడికి నరకం చూపితే నష్టపోయేది నువ్వే జ్యోతి. నీ అవివేకంతో వైవాహిక జీవితంలో మధురంగా గడపవలసిన రోజులన్నీ నరకం చేసుకున్నావు. అమాయకుడు, మంచివాడు అయిన సుబ్బారావు బతుకు నరకం చేశావు. ఏ పాపానికి అతని ఈ నరకం అనుభవించాడో నిన్ను కట్టుకున్నందుకు అతనికిది శిక్ష. అతనింకా మంచివాడు గనక ఇంతకాలం ఓపిగ్గా భరించాడు. ఇంకోడైతే తన్ని తగలేసేవాడు. అప్పుడు నీ గతి ఏమయ్యేది? కట్టుకున్నవాడిని వదిలిన ఆడదాన్ని తల్లిదండ్రులు సైతం ఆదరించరు. ఆడది అందితే అనుభవిద్దామనుకునేవాడే తప్ప నీ కన్నీళ్లు తుడిచి ఆశ్రయం ఇచ్చే మగవాళ్ళుంటారని నీవనుకుంటే అది నీ భ్రమ. ఉన్న 100కి 1 ఒకడు. జ్యోతి, ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని ఇక ముందు జీవితమైనా చక్కదిద్దుకో. ఓ సోదరుడిగా నా మాట విను. మురారి ఆశగా జ్యోతి మొహం కేసి చూశాడు. జ్యోతి విసురుగా, మీ సలహాలకి, మీ నీతి బోధకి చాలా వందనాలు అంటూ విసురుగా 2 చేతులు జోడించి నమస్కరించి గది నుంచి వెళ్ళబోయింది. పద జ్యోతి, ఇంటి దగ్గర వదులుతాను. సుబ్బారావుకి నేను చెప్తాను. థ్యాంక్స్, మీ సహాయం అవసరం లేదు. చచ్చినా ఆ గుమ్మంలో అడుగు పెట్టను. నా మానాన్ని నన్ను పోనిండి. గుమ్మానికి అడ్డు నిల్చున్న మురారిని తోసేసి వెళ్ళిపోబోయింది జ్యోతి. జ్యోతి, ఇంకా నీ అహంకారం తగ్గలేదా? తీక్షణంగా అన్నాడు మురారి. అది మీకు అనవసరం.
పౌరుషంగా అంది జ్యోతి. చూడు జ్యోతి, నీకింకా లోపం పోకడ అర్థం కాలేదు. నిన్ను అమాయకురాలివనుకోవాలో అహంకారివనుకోవాలో అర్థం కావడం లేదు. బయటికి అడుగు పెడితే నీవెలా బ్రతకగలననుకుంటున్నావు? పర్వాలేదు, ఉద్యోగం లేకపోతే మీలాంటి వాడెవడో దొరక్కపోడు. ఒళ్ళు అమ్ముకునో వంట చేసుకునో ఆ మాత్రం తిండి సంపాదించుకోగలను. అప్పుడు నువ్వు కోరే బంగళాలు, సోఫాలు, కార్లు సంపాదించుకోగలవా? హేళనగా అడిగాడు. ఒళ్ళు అమ్ముకుంటే వచ్చేది రోగాలు, వంట చేసుకుంటే వచ్చేది భోజనం. నీకు సంఘంలో స్థానం, హోదా ఇవ్వవవి. జ్యోతి, నీలాంటి ఆడపిల్లలు ఈనాడు నవలలు తెగ చదివి సినిమాలు చూసి చెడిపోతున్నారనడానికి ప్రత్యక్ష సాక్ష్యానివి నువ్వే. చూడు జ్యోతి, నీకు డబ్బు మీద అంత వ్యామోహం ఉంటే నువ్వు ఉద్యోగం చేసి కాస్తో కోస్తో సంపాదించి అతనికి చేదోడుగా ఉండు. నువ్వు చేయదలుచుకుంటే ఇంట్లో ఉండే ఎన్ని పనులో చేయొచ్చు. మీ పక్కింటి సుశీలం చూడు, ఆవిడ సంపాదించి ఇంటికి కావలసినవి అమర్చుకుంటుంది. ఆ శ్యామల్ని చూసి అలాంటివి లేవు అనుకునే బదులు ఆ సుశీలం చూసి అవి ఎలా వచ్చాయో తెలుసుకునే ఆలోచన ఎందుకు చేయవు? జ్యోతి హేళనగా నవ్వింది. మిస్టర్ మురారి, మీ ఉపన్యాసం వినే ఓపిక నాకు లేదు. మీ కాబోయే శ్రీమతికి ఈ నీతి సూక్తులు వల్లించండి, అడ్డులేవండి. హేళనగా తిరస్కారంగా చూస్తూ అంది. ఎక్కడికి వెళ్తావు? సూటిగా చూస్తూ అడిగాడు. అది మీకు అనవసరం. నాకు అవసరమే. సుబ్బారావుకు మాటిచ్చాను నిన్ను భద్రంగా అప్పగిస్తానని. పద, నిన్నింటి దగ్గర దింపితే నా పని అవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం, అతనిష్టం. జ్యోతి కళ్ళు మెరిశాయి. ఓహో, ఇదంతా ఇద్దరూ కలిసి వేసిన ప్లాన్ అన్నమాట. అందుకన్నమాట ఆయన గారు పో పో అని గొప్పగా అన్నారు. మీరేమో ఈ నీతి సూక్తులు వల్లించారు. మిస్టర్ మురారి, నన్ను తీసుకెళ్ళడం మాంటవంతా నీ ఇష్టం కాదు. నేను నీ కింద నౌకర్ని గాను. నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వెవరు? లే అడ్డు. చావనైనా చస్తా గానీ ఆ ఇంటి అడుగుపెట్టి నేను ఓడిపోను, పౌరుషంగా అంది. నా పేరు జ్యోతి, తెలుసా? జ్యోతి, కర్కశంగా పిలిచాడు మురారి. జ్యోతి, నా పేరు మురారి, సుబ్బారావు కాదు. నీ వాడించినట్లు ఆడటానికి. మర్యాదగా ఇంటికి రాకపోతే బలవంతాన్ని తీసుకెళ్తాను. ఇంకా రాకపోతే ఆత్మహత్య తలపెడుతున్నావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో దోయిస్తాను, కరకుగా అన్నాడు. పద, కారెక్కు. జ్యోతి ఆడబెబ్బులిలా గుండెలు ఎగిసి పడుతుండగా విసురుగా మురారి చెంప మీద కొట్టబోయింది. మధ్యలోనే మురారి ఆ చేయి పట్టుకున్నాడు. జ్యోతి కసిగా మురారి వంక చూసి చటుక్కున ఆ చేయి కొరికింది. మురారి అబ్బా అనుకుని చెయ్యొదిలాడు. ఆ సమయంలో జ్యోతి అతన్ని తోసి చటుక్కున ముందుకు పరిగెత్తి వీధిలో పడింది. మురారి గాబరాగా జ్యోతి అంటూ వెంబడించాడు. జ్యోతి ఉన్మాదినిలా వెనకాల మురారి వస్తున్నాడని ఇంకా జోరుగా పరిగెత్తింది. అట్నుంచి లారీ, ఇట్నుంచి కారు, వెనక నుంచి మురారి. ఎటు వెళ్లాలో తెలియక జ్యోతి ఎదురుగా పరిగెత్తింది. ఎదుట భూతంలా ట్యాక్సీ మీదకొచ్చింది. 3 వైపుల నుంచి కీచుమంటూ అన్నీ ఆగిపోయాయి. ఆ ధ్వనిలో జ్యోతి కేక ఎవరికీ వినిపించలేదు. జ్యోతి, మురారి గావు కేక పెట్టాడు. ఇదంతా నా వల్లనే జరిగిందిరా, నేనే కారకుణ్ణి. జ్యోతికి పాఠం చెప్పడానికి చాలా ఫీజే వసూలు చేశాను ఆమె నుంచి, భారంగా అన్నాడు మురారి కన్నీళ్లు తుడుచుకుంటూ. లేదురా, బాధపడకు. ఆమె జీవితం అంటే ఏమిటో పాఠం నేర్చుకునేందుకు అమూల్యమైన కానుక చెల్లించింది అనుకుందాం. సుబ్బారావే మురారిని ఓదార్చవలసి వచ్చింది. జ్యోతికి కుడికాలు మీద ఎముక నజ్జు అయిపోతే అంగుళం మేర ఎముక తీసేసి ఎముకలు మళ్ళీ అతికించారు. దానివల్ల రెండో కాలు కంటే ఈ కాలు అంగుళం పొట్టిగా ఉండడం వల్ల కుంటికాలులా నడవాల్సి ఉంటుందని చెప్పారు డాక్టర్లు. అంతేగాక మొహాన ఎడమ చెంప మీద 2 అంగుళాల పొడుగు, అంగుళం లోతు గాయం కుట్టడం వల్ల ఆ ఘాటు ఆమె మొహం మీద తప్పదని చెప్పారు. మొత్తానికి చావు తప్పి బతికి బయటపడినందుకు సంతోషించాల్సి వచ్చింది అందరూ. లేదురా, నేనంత పౌరుషంగా మాట్లాడకపోతే అంత ఆవేశం తెచ్చుకునేది కాదు. అంత ఆవేశం, కోపం లేకపోతే అలా జరిగేది కాదు. ఆమెకు బుద్ధి చెప్పడానికి కాస్త నిష్ఠూరంగానే మాట్లాడాను. నీకు ఉపకారం చేయాలని ఎంత అపకారం చేశానో చూడరా. మురారి బాధకి అంతు లేకుండా ఉంది. నాకు అపకారం చేశానని ఎందుకు అనుకుంటున్నావురా? చాలా ఉపకారం చేశావు. జ్యోతి ఇక మీదట నన్ను అసహ్యించుకోదురా. ఇప్పుడు ఆమె కంటే నేను అందగాడినేగా. సుబ్బారావు కళ్ళనీళ్ల మధ్య నవ్వుతూ అన్నాడు. మురారి తెల్లబోతూ చూశాడు. సుబ్బారావు మిత్రుడి చెయ్యి అభిమానంగా నొక్కాడు. 15 రోజుల తర్వాత జ్యోతి ఇంటికొచ్చాక, జ్యోతి, ఒక శుభవార్త చెప్పనా? నేను బ్యాంక్ పరీక్షలో పాస్ అయ్యి సెలెక్ట్ అయ్యాను. ప్రొబేషనరీ పీరియడ్లో నెలకు 1200 ఇస్తారు. నీవు కలల కన్నా హీరో లాంటి రూపం తెచ్చుకోలేను కానీ ఇంట్లో సోఫాలు, డన్లప్పులు, ఫ్రిడ్జు అన్నీ ఒక్కొక్కటే కొనగలను అనుకుంటాను. ఓ 2 ఏళ్ళు టైం ఇవ్వు జ్యోతి, అన్నాడు సుబ్బారావు
జ్యోతి పక్కన కూర్చుని. జ్యోతి సుబ్బారావు మొహం చూడలేని దానిలా చేతుల్లో మొహం దాచుకుని హృదయ విదారకంగా ఏడవసాగింది. సుబ్బారావు చలించిపోయాడు. ఆమె తలని గుండెలకు అదుముకుని తలనెమరసాగాడు ప్రేమగా. ఊరుకో జ్యోతి, ఏడవకు. కన్నీరు కార్చే రోజులు అయిపోయాయి. ఇంక మళ్ళీ ఆ అధ్యాయం లేదు బాధగా అన్నాడు. జ్యోతి సుబ్బారావు గుండెలకి ఇంకా ఇంకా మొహం దించుకుని ఉండిపోయింది. అతని మొహం చూసే శక్తి లేనిదానిలా. కథ పేరు కోరికలే గుర్రాలైతే. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఈ కథ ఇంతటితో పూర్తయింది. రేపు మరో మంచి కథతో కలుద్దామా? విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.